అందరి చూపు ఆ అభివృద్ధి కార్యక్రమాల వైపే తరలివచ్చిన ఆశావాహులు, స్వాగతం పలికిన నాయకులు, ఎమ్మెల్యే గారి దృష్టి మా వైపు పొడాలంటూ పోటీ పడుతున్న బాబాయ్, అబ్బాయి, అమ్మాయి, వారి మధ్య పోటీ చూసి మేమేమీ తక్కువ కాదంటూ ఇంకొందరు నేతలు. అసలు ఎమ్మెల్యే గారు ఇక్కడ అడుగు పెడతారా అనుకుంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటూ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చి ఆశావాహులను పలకరిస్తూ అడుగులు ముందుకేసి మొదట ప్రజానికం, తర్వాతే నాయకులంటూ వారి సమస్యలు వింటూ ఓటు వేసి గెలిపించిన మీరే ముందంటూ వారి సమస్యలను తీర్చే బాధ్యత తనదేదంటూ భరోసా ఇచ్చారు. ఆశావాహుల తాకిడిని గమనిస్తూనే ప్రత్యర్థి పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ గొల్లకిట్టు ఇలాకాలో నేడు కాలు మోపి అమ్మవారి ఆశీర్వచనాలతో ఇక ముందుకు సాగుతామంటూ స్పష్టం చేశారు. గొల్లకిట్టు ఇలాకాలో శ్రీ గణేష్ ఎంట్రీ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మోండా డివిజన్ లో ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. మోండా డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ గా మార్చడానికి సాయశక్తుల కృషి చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా అని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు, మోండా డివిజన్ వాళ్ళకి తెలుపుతున్నాను. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో 36 లక్షల రూపాయలతో నేడు సీసీ రోడ్ పనుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. నాడు మైసమ్మ తల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి నామినేషన్ దాఖలు చేయించిన శ్రీ గణేష్ ఆ తర్వాత అభివృద్ధితోనే అడుగులు పెడతానంటూ సమయం కోసం ఎదురు చూస్తుండగా నేడు అధికారులు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఇక గొల్లకిట్టు ఇలాకాలో ఆయన కుమార్తె చిర్రబోయిన వైష్ణవి యాదవ్ తమ బలగంతో సిద్ధమై ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలకగా వారి స్వాగతాన్ని అందుకుంటూ ఆశావాహులుగా హాజరైన చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్లను పలకరిస్తూ మిగతా నేతలను తానున్నారంటూ భరోసాను అందించి పనుల ప్రారంభోత్సవానికి అందరితో కలిసి అడుగులు ముందుకేశారు. ఇక మొదటగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు సమస్యల పరిష్కారమే ముఖ్యమంటూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నమస్కారంతో స్వాగతం పలకగా మీరు డబుల్ బెడ్రూమ్ ఫైనల్ లిస్ట్ తీసుకోండి అంటూ సూచిస్తూ స్థానిక మహిళలతో కొబ్బరికాయలు కొట్టించి 36 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఆశావాహ నేతలకు అవకాశం కల్పించడంతో పాటు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అవకాశాలు కల్పిస్తూ అందరినీ కార్యక్రమంలో భాగస్వాములు చేయగా ఓవైపు బీజేపీ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు నిలబడి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ఆశయమని, కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఒకటే మార్గం అంటూ స్పష్టం చేయడంతో పాటు అభివృద్ధి విషయంలో నో కాంప్రమైజ్ అంటూ స్పష్టం చేశారు. డబ్బులు వస్తే కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మెర్జర్ అయితే బాగుంటుందని నిరార దీక్ష చేయడం, పబ్లిక్ కూడా కోరుకోవడం. ఈ రోజు ఈ డెవలప్మెంట్ మన మోండా డివిజన్ లో చూస్తున్నామంటే కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ అవుతుంది. 36 లక్షలు ఇవాళ కావచ్చు, నిన్న 10 లక్షలు కావచ్చు, ఇప్పుడు సుమారు 2-3 కోట్ల రూపాయల వరకు కూడా రెడీ ఉంది. తొందరగా పనులు ప్రారంభిస్తున్నాం అన్నట్టు. ఇక ఈ కార్యక్రమంలో అనంతరం మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేకంగా తన సెంటిమెంట్ తో పూజలు నిర్వహించారు. అనంతరం చిరబిన వైష్ణవి యాదవ్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడంతో పాటు డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలకు తావలేదని, వారు కోరిన విధంగానే లిస్టు సిద్ధం చేయడం జరిగిందని, కార్పొరేటర్ ఎంపీ సంతకం పెడితే 2 రోజుల్లో అందించేస్తానంటూ స్పష్టం చేయడంతో పాటు ఆందోళన చేసిన వారి మీదే భస్మాసుర మంత్రాన్ని ప్రయోగించి ఇక వారిదే ఫైనల్ నిర్ణయం అంటూ తెలియజేశారు. ఇక ఈ వ్యవహారంలో ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలంటూ వైష్ణవి యాదవ్ కు సూచనలు అందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, డిప్యూటీ ఇంజనీరింగ్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డి నగేష్ యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, అల్లాడి గౌరీశంకర్, వెంకటరాజ్, ధనలక్ష్మి, శేఖర్ ముద్రాజ్, నందికంటి రవి, నాగేంద్ర యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, అజయ్ కుమార్, సంతోష్, సాయి, బొట్టు రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమెను కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను. వారు వచ్చి కార్పొరేటర్కి ఎంపీ గారు కూడా ఇస్తారు కాబట్టి మారడుపల్లి డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగొద్దు. మైసమ్మ తల్లి ఆలయం చాలా విశిష్టత కలిగిన ఆలయం. నాడు శ్రీ గణేష్ నామినేషన్ పత్రాలను అక్కడ పూజలు నిర్వహించి అనంతరం విజయాన్ని అందుకోగా అమ్మవారి దయతో అభివృద్ధితోనే అడుగు పెడతానంటూ శ్రీ గణేష్ ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలతో అడుగుపెట్టి ఇది తన పనితనం అంటూ నిరూపించుకుంటూనే ప్రత్యర్థి పార్టీలకు నేడు చురకత్తుల్లాంటి మాటలతో వారిని ఇరుకున పెట్టేలా అస్త్రాలను ప్రయోగించడం విశేషం. కోట్ల రూపాయల అభివృద్ధి నా సొంతం అంటూ కార్పొరేటర్ దంపతులు పరుగులు తీశారు. ఈ రోజు మా అడ్డగుట్టలో మా పజ్జన సహకారంతో నేను ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నాను. ఇది చివరి అవకాశం కావచ్చు. రాముడెవరో దేవుడెవరో తెలియదు కానీ రిజర్వేషన్ మారకపోతే మాత్రం మీ వైపే చూపంటూ పజ్జన స్పష్టం చేశారు. అవి వచ్చినప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి, అవి కూడా ఎట్లెట్లా ఉంటాయో తెలియదు కానీ
భార్యకు కాకపోతే భర్తకైనా అవకాశం వస్తుందన్న ధీమా వారిది కాగా, రిజర్వేషన్ల మార్పుతో తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇదంటూ నిరూపించుకునే పనిలో లింగాని దంపతులు నిమగ్నమయ్యారు. ఏదున్నా కానీ ఈ 5 ఏళ్ల కాలంలో మాకు అవకాశం ఇచ్చి ప్రతి సహకారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఉదయం మొదలెట్టి సాయంత్రం వరకు 6 కోట్ల రూపాయల అభివృద్ధితో పద్మారావు సారథ్యంలో కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తన మార్కును అడ్డగుట్టాగడ్డాపై బదిలం చేసుకున్నారు. చివర్లో పజ్జన్న ఇచ్చిన మాట వారికి డబుల్ బూస్టింగ్ ఇస్తే ఇక ఎల్లప్పుడూ ప్రజాసేవతోనే అంటూ లింగాని దంపతులు స్పష్టం చేశారు. మా లింగాని ప్రసన్న ఇవాళ మార్నింగ్ నుంచి దాదాపు 7 ఇనాగరేషన్ చేసింది. 2 పెంచినావు కదా అవి, అంటే టోటల్ వర్త్ మాత్రం 6 కోట్లే. 7 అయినా కానీ 9 అయినా కానీ 6 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్ శాంక్షన్ ఇస్తే ఫిబ్రవరి మాసంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం ముగినుండటంతో అడ్డగుట్ట డివిజన్లో ఇక ఫైనల్ టచ్ గా ఈ రోజు అభివృద్ధి పనుల జాతర కొనసాగింది. తాము చేసిన అభివృద్ధి ఇదంటూ తెలియజెప్పేలా 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ఒకే రోజు కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు శ్రీకారం చుట్టారు. అడ్డగుట్టలోని ఏబిసిడి సెక్షన్లలో ఈ రోజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 50 ఏళ్లుగా చేయాలనుకున్న చేయలేని పనులంటిని వన్ షాట్ గుడ్ షాట్ అంటూ ఈ రోజు ముహూర్తం కుదిర్చి పనులను ప్రారంభించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు ఏది పెండింగ్ లో ఉండకూడదంటూ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడ్డగుట్టను మొత్తంగా ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరైన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి పాదయాత్ర నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఇది తమ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అంటూ తెలియజేస్తూ పర్యటనలు కొనసాగించారు. స్థానికులను భాగస్వామిగా మార్చి వారి చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టించి పనులు ప్రారంభించడంతో పాటు తమ హయాంలో తుకారం గేట్, ఆర్యూబీ, ఫంక్షన్ హాల్ నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం కావడం, అడ్డగుట్ట చరిత్రలో తమ పేరును లిఖించుకునే అవకాశం దక్కిందని అందుకు సహకారం అందించిన ఎమ్మెల్యే పద్మారావుతో పాటు ప్రజానికానికి కృతజ్ఞతలంటూ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అడ్డగుట్టలో మా పజ్జన సహకారంతో నేను ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నాను. అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు 5 ఏళ్ళు నేను కూడా మంచి కృషి చేసి అడ్డగుట్ట డెవలప్మెంట్ చేశాను. ఈరోజు కొన్ని దగ్గర సిడి సెక్షన్లో ఇనాగ్రేషన్ జరిగింది. అన్న మళ్ళీ అవకాశం ఇస్తే నేను మళ్ళీ పోటీ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తమకు అవకాశం కల్పించి అభివృద్ధితో పద్మారావు ఎంతగానో సహకారం అందించారని, మరో అవకాశం అంటూ ఉంటే మరలా ప్రజలకు సేవ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు లింగాని శ్రీనివాస్ స్పష్టం చేయడంతో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి తమ పనితనం నిరూపించుకున్నామంటూ తెలియజేశారు. ఏదున్నా కానీ ఈ 5 ఏళ్ల కాలంలో మాకు అవకాశం ఇచ్చి ప్రతి సహకారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలో కూడా అన్న మా సహకారం చేస్తున్నాడు. మా వల్ల ఏమైనా పొరపాటుకు క్షమించండి. దానివల్ల ఇంకోటి సహకారం ఇచ్చినందుకు అడ్డుట ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆల్మోస్ట్ 6.5 కోట్లతో ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వగానే వారి తమ పనితనాన్ని అభివృద్ధితో నిరూపించుకున్నారంటూ ఎమ్మెల్యే పద్మారావు లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులను అభినందించారు. డివిజన్ల పొడిగింపుతో పాటు రిజర్వేషన్ల పెంపుతో ఏం జరగబోతుందన్నది అందరిలోనూ టెన్షన్ గానే ఉందని, వారి పనితనానికి తగ్గట్టుగా అవకాశం కల్పిస్తామని, మహిళలకా పురుషులకా అన్నది స్పష్టత లేకపోయినా మరలా అదే రిజర్వేషన్ కంటిన్యూ అయితే మాత్రం తప్పక పనిమంతులకే అవకాశం అంటూ పజ్జన తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు హేమూనాయక్, విద్యాసాగర్, శ్రవంతి, యువనేత రామేశ్వర్ గౌడ్, సమన్వయకర్త రాజు సుందర్, నక్కా మధుతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నీకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా యాజ్ ఏ మెంబర్గా. ఇక ముందు కూడా అదృష్టం ఉంటే మళ్ళా కావచ్చు, మహిళా రిజర్వేషన్ ఉంటే మళ్ళా కావచ్చు. ఇక అది మనం చెప్పలేము కదా, సమయమో సందర్భమో పరిస్థితులు ఎట్లుంటాయో చెప్పలేము. ఇప్పుడు అవి వచ్చినప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి, అవి కూడా ఎట్లెట్లా ఉంటాయో తెలియదు. కానీ అన్నీ అనుకూలిస్తే మాత్రం మళ్ళీ ఉంటుంది. వాళ్ళ అనుకూలంగా రాకుంటే మాత్రం చెప్పలేము. ఎనీయో ఉన్న రోజులు మంచిగా సర్వీస్ చేసింది. ఫైనల్ టచ్ గా 6 కోట్ల అభివృద్ధితో వారి పరిధానాన్ని కార్పొరేటర్ నిరూపించుకోగా పద్మారావు చెలోక్తులతో వారిని అభినందించడంతో పాటు ఏ రిజర్వేషన్ మారినా భర్తకో భార్యకో వచ్చే అవకాశం ఉంటే మాత్రం మీరు మొదటి వరుసలో ఉంటారంటూ చెప్పకనే చెప్పుకురాగా పద్మారావు ఇచ్చిన హామీతో వారిలో ఆనందం, భావోద్వేగాల మధ్య అవధులు దాటిపోవడం విశేషం. మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో నాయకులు ఆటలాడుతున్నారా? సొంత ప్రయోజనాల కొరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? నేను న్యాయం జరిగేదాకా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ నుండి జరిగేది లేదు. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఎమ్మెల్యే గారి లిస్ట్ ఇచ్చిండు, ఎంపీ గారి పిచ్చి మాటలు బంద్ చేసి మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథకు ముగింపు దొరకదా? క్లైమాక్స్ లో కూడా అభ్యంతరాలను, లబ్ధిదారులను కలవరానికి గురి చేస్తుందా? మారడపల్లి డబుల్ బెడ్రూమ్లలో రాజకీయ హై డ్రామా, ఎమ్మెల్యే భస్మాసుర మంత్రం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మీడియా సమక్షంలో ట్రాన్స్పరెన్సీకి
ప్రతిగా ఇది కార్పొరేటర్ ఎంపీ సైన్ చేసిన లిస్టే రిలీజ్ అవుతుంది. ఎవరు ఒక్కరు జిమ్మేదారి కాదు. మా ఎమ్మెల్యే గారు మహా మేధావి. ఈరోజు వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం పోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా సాయన్న కొనసాగిన సమయంలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంకురార్పణ జరిగింది. మొత్తం 468 ఇళ్లను నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 253 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మరో జాబితాను స్థానికంగా నివసిస్తున్న వారికి ఇండ్లు రావాల్సి ఉంది. మొత్తం 212 ఇళ్ల వరకు నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఖాళీగా ఉన్నాయి. తమ స్థలాలు తీసుకుని ఇంటి నిర్మాణాలు చేపట్టడంతో పలువురు స్థలం ఎక్కువగా ఇచ్చిన వారితో పాటు ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు అదనంగా ఇండ్లు ఇవ్వాలని నాటి రోజుల్లో అధికారులతో తీర్మానాలు చేసుకున్నారు. అయితే నిర్మాణాలు పూర్తయినప్పటికీ రెండవ జాబితాలో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాల్సి ఉన్నప్పటికీ అదనంగా ఉన్న ఇళ్లపై ఎన్నో అవినీతి ఆరోపణలు రావడంతో రెండవ జాబితాకు బ్రేక్ పడింది. నాటి నుంచి నేటి వరకు రెండో జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో జాప్యం నెలకొంది. అసలైన లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు లేకపోలేదు. రెండో జాబితా పోను సుమారు 60 నుండి 70 వరకు ఇండ్లు అదనంగా ఉండడంతో అసలు పంచాయతీ ఇక్కడే మొదలైంది. ఎక్కువగా ఇళ్లు ఉండడంతో తమవారికి ఇవ్వాలంటూ స్థానికంగా నివసించేవారు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో పలుసార్లు అధికారులు ఎంక్వైరీ చేసినప్పటికీ లెక్క తేల్చుకోలేకపోయారు. దీనికి తోడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అదనంగా ఉన్న ఇళ్లను ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కేటాయించేందుకు అధికారులకు సిఫారసు చేశారు. స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఎమ్మెల్యే నిర్ణయం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు రెవెన్యూ శాఖ అధికారులు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రెండవ జాబితాలో 149 మందిని ఎంపిక చేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందజేశారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో తనకు ఎటువంటి ప్రమేయం లేదని, రెండో జాబితా సిద్ధంగా ఉందని, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన నిరుపేదలకే ఇళ్లను అప్పగిస్తున్నట్లు, త్వరలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. మారడపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ మారడపల్లి తహసీల్దార్ను పిలిపించి నూతనంగా సిద్ధమైన ఇండ్ల జాబితాను విడుదల చేశారు. లబ్ధిదారుల జాబితా సిద్ధమైందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు జాబితాను పరిశీలించి ఓకే చెప్తే పంపకాలు జరుగుతాయని శ్రీ గణేష్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమెను కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను. వారు వచ్చి కార్పొరేటర్కి ఎంపీ గారు కూడా ఇస్తారు. కాబట్టి మారడపల్లి డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగొద్దు. ఎమ్మెల్యే తీరు పట్ల కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అగ్గి మీద గుగ్గిలంగా మారిపోయారు. రెండో జాబితా సిద్ధం చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంటూ కొంత దీపికా నరేష్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారుల పక్షాన బీజేపీ సారథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే శ్రీ గణేష్ సరికొత్త డ్రామాకు తెరలేపి జాబితా విడుదల చేసి ఎంపీ కార్పొరేటర్ ఆమోదం తెలిపితే ఇళ్ల పంపకాలు జరుగుతాయంటూ వెల్లడించడం పట్ల కొంత దీపికా నరేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా మంత్రి, కలెక్టర్, రెవెన్యూ శాఖ చుట్టూ తిరగడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన జాబితాలో బయటి వారికి స్థానం కలిగిన అభ్యంతరాలు ఉన్నాయని కొంత దీపికా నరేష్ మండిపడ్డారు. నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్లు పట్టిందా ఇది ఒఫీషియల్ గా నా చేతికి రానీకి? ఇక్కడ ధర్నా చేస్తున్నాం, ఎంపీ గారు వస్తున్నారు అని తెలిసి ఇది నాటకం చేసిండ్రు. ఆడ కావాలని ప్రెస్ ముంగట నేను 3-4 కోట్లు శాంక్షన్ చేయించిన అని చెప్తుండు, డబుల్ బెడ్రూమ్ లిస్ట్ ఇచ్చిన అని చెప్తుండు. ఏం నాటకాలన్నా ఇది? వీళ్ళ బతుకులతో నాడుకోవడము. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు నీ 149 లిస్ట్, ఇది పాత లిస్టే. దీన్ని మా దగ్గర రానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? ఇది కూడా కేవలము షో. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర హాజరయ్యారు. రెవెన్యూ శాఖ అధికారుల తీరు పట్ల ఈటల రాజేంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పేదవారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నూతనంగా విడుదలైన జాబితా అభ్యంతరాలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈటల రాజేంద్ర కార్పొరేటర్ కు సూచించారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ ఈటల రాజేంద్ర మండిపడ్డారు. ఎమ్మెల్యేకు బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఎంపీ ఈటల రాజేంద్ర ప్రశ్నించారు. సంవత్సరాలుగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఈటల రాజేంద్ర మండిపడ్డారు. ఉసురు తగిలి ప్రభుత్వం పోతుంది. ఆనాటి ప్రభుత్వం గిట్నే వేధించింది, వాళ్ళ ఉసురు పోసుకుంది, నాశనం అయిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ కన్నీళ్లకు వాళ్ళ ఉసురు తగిలి తప్పకుండా పోతుందని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెడతాను. నేను వెంటనే ఇది ఎమ్మెల్యే గారు లిస్ట్ ఇచ్చిండు, ఎంపీ గారి పిచ్చి మాటలు బంద్ చేసి నీ కలెక్టర్ని, నీ ఆర్టీఓని పంపించి ఎంక్వైరీ చేయించి నిజమైన లబ్ధిదారులు ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.
మొత్తానికి మోండా డివిజన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రాజకీయంలో లబ్ధిదారులు బలికాక తప్పడం లేదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ భస్మాసుర మంత్రం ప్రయోగించి అంతా బీజేపీ వాళ్ళ చేతిలోనే ఉందంటూ జాబితాను విడుదల చేయడంతో ఎమ్మెల్యే మంత్రాన్ని తిప్పికొట్టేలా ఎమ్మెల్యే వచ్చి లబ్ధిదారులను కలిసి జాబితాను ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చివరి దశకు చేరిన జాబితా ప్రకారం ఇల్లు అందుతాయని లబ్ధిదారులు భావిస్తున్న తరుణంలో అసలు ఆ జాబితా అధికారులు అధికారికంగా ప్రకటించిందే కాదంటూ ఎక్కడా రెవెన్యూ శాఖకు సంబంధించిన స్టాఫులు లేవంటూ బీజేపీ నాయకులు ఆందోళన బాట చేపట్టారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సనత్ నగర్ డివిజన్ లో 56,40,000 రూపాయలతో పలు చోట్ల అభివృద్ధి పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. భగత్ సింగ్ పార్క్ లో సుమారు 5 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్, ఎస్ఆర్టీలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, లింగయ్య నగర్ లో 14,20,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులు, అశోక్ కాలనీలో సుమారు 17 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కోటన్ లక్ష్మితో కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ పూర్తి చేశారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు సుజాత, రమేష్, జమీల్, సింధుజా, సుధాకర్, సిద్దు, వెంకటేష్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ బాలరెడ్డి, సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కలీం, కర్ణాకర్ రెడ్డి, రాజేష్, భూపాల్ రెడ్డి, పీయూష్ గుప్తా, బాలరాజ్, పురుషోత్తం, ఇబ్రహీం, సమీఉల్లా తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో మంచినీటి సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రయత్నాలను మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నీటి సరఫరా పెంచినప్పటికీ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ లేకపోవడంతో రిజర్వాయర్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇటీవల ఎండీ అశోక్ రెడ్డిని కలిసి రిజర్వాయర్ ట్యాంక్ పై చర్చించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థల పరిశీలనపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా తిరుమలగిరిలోని వాటర్ పంప్ హౌస్ ఆవరణలో ఉన్న స్థలాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి డైరెక్టర్ శ్రీధర్, చీఫ్ జనరల్ మేనేజర్ మహేష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిలాష్, కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, ఏఈ శశాంక్లతో కలిసి పరిశీలించారు. స్థానిక 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట ఉండి స్థల పరిశీలనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని, నిర్మాణ పనులు పూర్తయితే కంటోన్మెంట్ లో చాలా వరకు మంచినీటి కష్టాలు తప్పుతాయని శ్రీ గణేష్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కంటోన్మెంట్ మంచినీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, దీంతో వేగవంతంగా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బాక్సింగ్ లో వారి ప్రతిభను చూసి బాక్సింగ్ ప్రేమికుడిగా నరసింహన్ కన్నన్ వారిని అభినందించి ట్రోఫీని అందించడంతో పాటు నేషనల్ బాక్సింగ్ పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బొల్లారంలో మొదటి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ హోదాలో నరసింహ కన్నన్ నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి 200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనగా చివరికి 14 ఏళ్ల జోషిక బెస్ట్ బాక్సర్ గా కప్పును గెలుచుకోవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర బాక్సర్ ఛాంపియన్షిప్ ను దక్కించుకున్నారు. ఇక 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవగా అతిథుల చేతుల మీదుగా ట్రోఫీలను బహుకరించడంతో పాటు మంచి పోటీని అందించిన క్రీడాకారులను నరసింహ కన్నన్ ప్రత్యేకంగా అభినందించారు. స్పెషల్ గెస్టులుగా కార్యక్రమంలో గవర్నర్ స్కూల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు షెడ్రిక్, బొల్లారం స్పోర్ట్సింగ్ క్లబ్ సెక్రటరీ భగీరథాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ కమల్ పాల్గొనగా అతిథులను నరసింహ కన్నన్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు అరవింద్ తో పాటు పలువురు పాల్గొనగా తనకు తోడుగా నిలిచిన అసోసియేషన్ మెంబర్లకు పోటీల స్పాన్సర్ గా ఉన్న నరసింహ కన్నన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జనతా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు సర్వేంద్ర తెలిపారు. బోయిన్పల్లిలో జనతా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్ సెక్రటరీ నేరుడి అశోక్ కుమార్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏవెల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు ఎండి కైజర్లతో పాటు పలువురు నిర్వహించారు. తెలంగాణలో జిల్లాలు, మండలాల వారీగా నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రతి నెల ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అశోక్ కుమార్ వెల్లడించారు. డిస్టిక్ వారీగా, మండల వారీగా ఈ కమిటీలు ఏర్పడే సమయం వచ్చేసింది. సో కాబట్టి దర్బార్ లాగా మేము కూడా పెట్టాలనేసి ఒక నిర్ణయానికి వస్తున్నాము. మీరు మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, గవర్నమెంట్లో ఎవరైనా సతాయిస్తున్నా, ఎవరైనా పనులు చేయట్లేదన్నా,
కంటోన్మెంట్ లో 3 రాజకీయ పార్టీల మధ్య విలీనం డ్రామా కొనసాగుతుందని గడ్డం ఏబెల్ విమర్శించారు. బీజేపీ నాయకులకు కంటోన్మెంట్ బోర్డుపై పూర్తిగా అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డుకు సంవత్సర బడ్జెట్ కేటాయింపు లేదని, జీహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల బడ్జెట్ ఉంటుందని, దశ లేని కంటోన్మెంట్ విలీనం వద్దంటూ బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం కూనీ చేస్తోందని ఏబెల్ మండిపడ్డారు. విలీనం ప్రక్రియ ఎప్పటికైనా పూర్తి కావచ్చని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరిపించాలి, మర్జింగ్ ప్రాసెస్ కొనసాగాలి. మర్జింగ్తో పాటు ఈ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయాలని, మర్జ్ కావాలి, ఇక్కడ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ కావాలి, ప్రజలు మొదటి శ్రేణి పౌరులుగా బ్రతకాలనేసి మేము కోరుతున్నాము. ఈ పరిపాలన మేము అంతమంది ఓల్డ్ బోయినపల్లిలో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చకచక అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తూ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను పూర్తి చేసుకుంటున్నారు. డివిజన్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముద్దం నరసింహ యాదవ్ అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచారు. ఓల్డ్ బోయినపల్లి మాలబస్తీ శ్రీ పాండురంగ భజన మండలి భవనానికి 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఏఈ సౌందర్యకు సంబంధిత కాంట్రాక్టర్ కు ముద్దం నరసింహ యాదవ్ సూచించారు. డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందని ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, శశికళ కొమరమ్మ, మల్లేశ్వరి, కళావతి, రేణుక, పద్మ, సుమ, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు బస్తీవాసులు ప్రదీప్ కుమార్, సత్యనారాయణ, టీవీఎస్ రాజు, రామారావు, నరసింగరావు, సూరజ్, సత్యనారాయణ, ప్రశాంత్, శ్రీను, శివ, నవీన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే అన్నింటిలో పని చూడు చేసి ఒక శ్రీ గణేష్ లో పట్టలేనంత ఆవేశం. ఒక్కసారిగా అధికారుల తీరుపై మండిపడ్డారు. ఏమిటి పద్ధతి అంటూ ఫైర్ అయ్యారు. ఆయనలో వచ్చిన ఆవేశం చూసి అంతా ఆశ్చర్యపోతే ఇది పద్ధతే కాదంటూ వారిపై కసుబుసులాడి ప్రోటోకాల్తో ఎమ్మెల్యేగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక అధికారులదే బాధ్యత అంటూ వెనుతిరిగారు. మరి ఏమిటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అంతలా కోపం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? వేరే చూడండి. కంటోన్మెంట్ లీ ప్యాలెస్ లో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 200 కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. అయితే ఏర్పాట్లు చేయవలసిన మైనార్టీ శాఖ తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేయడంతో పాటు కనీసం మిషన్లు కూడా ఫిట్ చేయకుండా అక్కడ పెట్టేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. పంపకాల సమయంలో స్టేజీపై నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్తో పాటు పలువురు అధికారులు ఉండగా అందరూ స్టేజి మీదకు రావటం, పంపకాల కోసం ఫోటోలు దిగటం, దానికి తోడు కనీసం వాటిని ఫిట్ చేసి కూడా లేకపోవడంతో ఏ ప్రోటోకాల్ ప్రకారం వీరందరూ పంచుతున్నారంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎవరెవరో పంచిపెడుతుంటే ఎలా అంటూ ప్రోటోకాల్ అనేది తెలీదా అంటూ అధికారులకు క్లాస్ తీసుకోవడంతో పాటు ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కనీసం ఎలా చేయాలో కూడా మీకు తెలీదా అంటూ అసహనం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మిగతా పంపకాలన్నీ మీరే చూసుకోండి అంటూ కసుబుసులాడుతూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, భవానీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇలియాజ్ అహ్మద్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మారారు, కలెక్టర్లు మారారు, ఎంఆర్ఓలు మారారు. అయినా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను పరిష్కరించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తుందంటూ బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతం దీపిక ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొని ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందజేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మగారు మొత్తం ఇక్కడ వివరిస్తారు, మీకు జరిగిన నష్ట కష్టాలని చెప్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కొంతమమ్మని నిలబెట్టి మనం ఇనానిమస్ గా గెలిపించుకుందాం.
మళ్ళీ మనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం చేస్తూనే ఉండాలి. ఇంకా 4 రోజులైతే వెళ్ళిపోతారు. మరో సీనియర్ నాయకుడు విజయరామరాజు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అక్క కూర్చున్నట్టు రండి, ఇక్కడనే ఉన్నారు కదా, అన్ని చూస్తున్నారు కదా, మనుషులు కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఒకరిద్దరు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్న రోజు కూడా ఉండరు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇళ్లను అప్పగించకుండా కాలయాపన చేస్తూ లబ్దిదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు పిట్ల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. లబ్దిదారులు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న అధికారులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదని పిట్ల నాగేష్ మండిపడ్డారు. ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అప్పగించడం లేదన్నారు. ఇప్పటికైనా అర్హులైన వారికి ఇళ్లను కేటాయించాలని పిట్ల నాగేష్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ సెకండ్ లిస్ట్ అనేది ఇస్తే గానీ కరెక్ట్ గా సాల్వ్ అవుతుందా? ఎందుకంటే ఆ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్ లో ఎంఆర్ఓ, ఆర్డీఓ, భక్తి సభ అన్ని చేసినందునే. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త సీనియర్ నాయకుడు జోగుల భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో పికెట్లో జోగుల భాస్కర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను జోగుల భాస్కర్ సంపాదించుకోగలిగారు. వివాద రహితుడిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే మనస్తత్వం కలిగిన జోగుల భాస్కర్ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పికెట్ ప్రాంతానికి చెందిన వారితో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు పోటీపడ్డారు. తనను ప్రేమతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి జోగుల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.